తెలుగువారి అతి ముఖ్యమైన వంటకం. అన్ని పండగల్లో, పెళ్ళిళ్ళల్లో, పేరంటాల్లో తప్పనిసరిగా చేసే చింతపండు పులిహార ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. చింతపండు పులిహారే మిగతా పులిహార అన్నింటిలోకెల్లా చాలా అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయతోటి, మామిడి కూరతోటి కూడా చేస్తారు. అయినప్పటికీ చింతపండుతో చేసిందే అమోఘంగా ఉంటుంది. ముందుగా మనం ఈ విధంగా బియ్యాన్ని కాస్త బిరుసుగా వండుకోవాలి. కుక్కర్ ఆఫ్ చేయగానే బయటికి తీయకూడదు, మెత్తపడిపోతుంది. కొంచెం అది చల్లారిన తర్వాత అప్పుడు బయటికి తీసి ఒక పెద్ద డిష్లో వేసుకుని దాంట్లో ఒక చెంచాడు ముందుగా పచ్చి నూనె పొయ్యాలన్నమాట. అప్పుడు ఇది ముద్దగా ఉండకుండా విడికి పడుతుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది. తర్వాత చింతపండు గుజ్జు తీసుకోవాలి. చింతపండు పిసికి దాన్ని గుజ్జులాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఆ గుజ్జుని ఈ పులిహారలో కలుపుతాం అన్నమాట. సరైన పాళల్లో ఉప్పు, ఈ చింతపండు గుజ్జు, తర్వాత దీంట్లో వేసే తాలింపులోనే ఈ పులిహార రుచి అంతా ఆధారపడి ఉంటుంది. ఇవి సమపాళల్లో వేస్తే దీని రుచి అమోఘం. అన్నంలో పసుపు, తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు వేసేసుకున్న తర్వాత మెంతి పొడి కూడా ఒక చెంచాడు వేయాలి. మెంతులు దోరగా వేయించుకుని పొడి చేసి పెట్టుకుంటాము. అది వేసుకుంటే గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా చిన్న బెల్లం ముక్క కూడా వేస్తారు. బెల్లం ముక్క వేస్తే అది కూడా గ్యాస్ ఫామ్ కాకుండా చింతపండు వల్ల అది రక్షిస్తుంది అనమాట. చింతపండు పిసికిన తర్వాత దాన్ని ముద్దగా అయ్యేదాకా ఉడకబెడతాను అనమాట. అది చింతపండు గుజ్జు. ఇక తాలింపుకి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. 4-5 చెంచాలు నూనె వేసుకుని అందులో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇట్టంగా కరివేపాకు వేయాలి. ఇంగువ వేస్తే ఆ పోపు గుమగలాడిపోతుంది. ఇక పులిహారలోకి వేయించిన పచ్చి మిరపకాయలు కూడా చాలా ప్రత్యేక రుచిని ఇస్తాయి అన్నమాట. ఈ టిప్స్ పాటిస్తే ఇంకా పులిహారకి తిరుగుండదు. మనం చేసిన పులిహార అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా మీరు ట్రై చేయండి. Please like, share and subscribe my channel Nabrajulu for more updates. Thanks for watching.